హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెసిపీ మీకోసం. సింపుల్గా టేస్టీగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ ప్రాసెస్లో చేపల పులుసుని చేసేయచ్చు. ఒకే ఒక మసాలాలో ఉంది మ్యాజిక్ మొత్తం. చేపల పులుసు రెసిపీ అంత సింపుల్. నేనైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. నాకు ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రమే నచ్చుతుంది, తినగలను. ఇంకా ఎలా చేసినా నేను తినలేను. ఈ ప్రాసెస్లో చేయటం వల్ల చేపల పులుసు ఎటువంటి నీచు స్మెల్ కూడా రాదు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఫ్లేవర్ కూడా భలే ఉంటుంది. చేపల పులుసు ఫ్లేవర్ కూడా. చేపల్ని చక్కగా కడుక్కున్నాక ఉప్పు వేసి మళ్ళీ చక్కగా కడుక్కోవాలి. కడిగిన చేపల్ని పక్కన పెట్టి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మాత్రమే వేసి బాగా పట్టించాలి. ఇవి ఫ్రై పీసుల కోసం నేను తీసి పక్కన పెట్టాను. ఇదిగోండి, ఫ్రై కోసం కలుపుకుంటున్నా. చేపలకి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు చేపల పులుసు కోసం ముక్కల్ని ఉప్పు, పసుపు, కారం సేమ్ అదే పేస్ట్ వేసుకొని చక్కగా కుదపాలి. టోటల్ అన్ని ముక్కల్ని పట్టియాలి. మళ్ళీ కలుపుకోవాలి, చేత్తో కూడా కలుపుకొని ఇంకా హాఫ్ అన్ అవర్ అలా మూత పెట్టి పక్కన పెట్టేయాలి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చేపలు ఎంతసేపు మ్యాగ్నెట్ అయితే అంత టేస్టీగా, అంత బాగుంటుంది కర్రీ. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఇదిగోండి, తలకాయ ముక్కలు, తోకలు కొన్ని పీసులు మాత్రమే నేను పులుసు కోసం పెట్టుకుంటున్నా. ఇది పులుసు కోసం ఫ్రై చేసుకుంటున్నా. హాఫ్ ఫ్రై మాత్రమే అవ్వాలి, బాగా ఫ్రై అయిపోకూడదు. పులుసు కోసం ఓన్లీ నీచు స్మెల్ పోయే అంతవరకు మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసి పక్కన పెట్టేయాలి. ఇలా రెండు వైపులు తిరిగేసుకుంటూ చక్కగా ఫ్రై అయిపోవాలి. ఆ ఫ్రై అయిపోయినంత వరకు ఇంకా ఉంచేసి ఇంకా అన్నీ తీసేసి పక్కన ఉంచుకోవాలి. పీసెస్ అన్నీ మన చేపలు ఫ్రై అయ్యేలోపు ఉల్లి, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. చేపలకి ఓన్లీ ఆవాలు మాత్రమే పేస్ట్ చేసుకోవాలి. అన్ని రకాల మసాలాలు వేయకూడదు. ఓన్లీ కలిపేటప్పుడు మాత్రమే ధనియాల పొడి అవి వేసుకోవాలి. అదే అనమాట ఈ మ్యాజిక్. ఆవాలు, అల్లం, తెల్లుల్లి ఈ మూడు మాత్రమే పేస్ట్ చేసుకోవాలి. చక్కగా ఫైన్గా పేస్ట్ అయిపోవాలి. అప్పుడు మాత్రమే భలే టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. ఇక్కడ చేపలు ఫ్రై చేస్తున్నాను. కళాయిలో ఆయిల్ వేసుకొని ఇదిగోండి, ఇలా త్రీ పీసెస్ అనమాట. నాది చిన్న కళాయి కాబట్టి 3 పీసెస్ వేస్తున్నాను. మీరు పెద్ద కళాయి అయితే ఇంకా ఎక్కువ పీసెస్ వేసుకొని మూత పెట్టుకొని చేపలు బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు ప్రాసెస్ చూద్దాం. కళాయి బాగా హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి ఆవాల పేస్ట్, అది ఫైన్ అయిపోవాలండి. బరక ఉండకూడదు. చక్కగా పేస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని ఇదిగోండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అప్పుడు ఈ పేస్ట్ మనం వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మన పేస్ట్ వేసాక చక్కగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. బాగా కలిపి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. అప్పుడు కొంచెం ఆయిల్ పైకి తేలినలా అనిపిస్తుంది, చిన్న బుడగల్లా. అప్పుడు మన చింతపండు పులుసుని పిండుకోవాలి. మన చేపల క్వాంటిటీ బట్టి చింతపండుని మనం నానబెట్టుకోవాలి. ఎక్కువ చేపలు ఉంటే కొంచెం ఎక్కువ చింతపండు పడుతుంది. అదే తక్కువ చేపలు ఉంటే తక్కువ చింతపండు పడుతుంది. అలా చేపల పులుసుకి తగినంత, అంటే మునిగేంత వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే యాడ్ చేసుకున్నాక చక్కగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించాలి. మన ఈ చింతపండు పులుసు కాసేపు ఉడకనివ్వాలి. ఈలోపు మనం ఒక 2 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మూత తీసి కెరులుతుండేటప్పుడే ఉప్పు, పసుపు, కారం వేసుకొని కాసేపు కలిపాక మనం ఇప్పుడు కట్ చేసి పక్కన ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మళ్ళీ సేమ్ ఉడికించాలి. టమాటాలు వేసుకొని మూత పెట్టాక టమాటాలో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది. పోయాక అప్పుడు మాత్రమే చేపల పులుసులో మనం హాఫ్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కలన్నిటినీ కూడా నెమ్మదిగా 1 బై 1 వేసుకోవాలి.
ఒకేసారి అన్నీ వేసేస్తే మన పైకి తుల్లుతుంది. చూసుకొని జాగ్రత్తగా అన్ని ముక్కలన్నిటిని చక్కగా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మీకు ముక్కలకి ఇంకా సరిపోలేదు, తక్కువ అయిపోయింది వాటర్ అంటే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు కరెక్ట్‌గా మీకు పులుసు, గ్రేవీ అదంతా సరిపోయింది అంటే మరి ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది మీరు చూసుకోవాలి ఇక్కడ. ఇదిగోండి మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. ఇదిగోండి మంచి కలర్‌లోకి వస్తుంది. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని చక్కగా ఒక్క 5 మినిట్స్ కలిపి పక్కకు తీసి పెట్టుకోవాలి. ముక్క భలే ఉడుకుతుంది. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన ఉంచాక మాత్రమే తినాలి.